తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. గతంలోనూ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చర్చకు దారితీసిన ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత రాజకీయ వేడిని పెంచాయి. రాజకీయాల్లో వేలిముద్ర వేయగలిగిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అవుతారు, కానీ ఐఏఎస్, ఐపీఎస్లు కావాలంటే కష్టపడి చదవాలి అన్న ఆమె వ్యాఖ్యలు పెద్ద చర్చకు కారణమయ్యాయి. ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 10వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి విద్య, పరిపాలన, రాజకీయ వ్యవస్థలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆమె మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంత్రి సురేఖ మాట్లాడుతూ ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదవాల్సి ఉంటుందని చెప్పారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అర్హత సంపాదించాల్సి ఉంటుందని తెలిపారు. అదే సమయంలో రాజకీయాల్లో అలాంటి విద్యార్హతల అవసరం ఉండదని, ప్రజల మద్దతుతో ఎవరైనా ముఖ్యమంత్రి స్థాయికి ఎదగొచ్చని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఎంత చదివినా చివరికి ఐఏఎస్, ఐపీఎస్లు రాజకీయ నాయకుల నిర్ణయాలను అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థపై విమర్శగా భావిస్తూ ప్రతిపక్షాలు స్పందిస్తున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల ఓట్లతో ఎన్నికైన నాయకులను అవమానించేలా మాట్లాడారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేలిముద్రగాలు అనే పదం వాడడం సరైందేనా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో మాత్రం భిన్న స్పందనలు కనిపిస్తున్నాయి. కొందరు ఆమె మాటల్లో వాస్తవం ఉంది అంటుంటే, మరికొందరు ప్రజాస్వామ్య విలువలను తగ్గించేలా మాట్లాడారని విమర్శిస్తున్నారు. మంత్రి సురేఖ గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇప్పుడు మరోసారి ఆమె వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు దారితీశాయి. ఇటువంటి వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అదే వేదికపై మంత్రి ఎఫ్సీఆర్ఐ పనితీరును ప్రశంసించారు. తెలంగాణలో హరితాభివృద్ధి, అడవుల పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణలో సంస్థ కీలక పాత్ర పోషించిందన్నారు. ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయడం, సీనియర్ ఫ్యాకల్టీ నియామకాలు, మౌలిక వసతుల బలోపేతానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలని, ఫారెస్ట్రీ రంగంలో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణలో యువత ముఖ్య పాత్ర పోషించాలని సూచించారు. మొత్తంగా చూస్తే మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు మరోసారి రాజకీయ చర్చలకు నాంది పలికాయి. ఆమె వ్యాఖ్యలు నిజాయితీగానా లేక వివాదాస్పదంగానా అన్నది పక్కన పెడితే, ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం వేడిని పెంచిన విషయం మాత్రం స్పష్టమే. ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.